బాగా చదివి పేరు తెస్తారని అనుకుంటారు. మీరేమో ఇలా తాగుతూ ఫుడ్ అంతా వేస్ట్ చేస్తున్నారు. మీరు వేస్ట్ చేసే ఫుడ్ ఒక రైతు ఎన్ని నెలలు కష్టపడితే వస్తుందో మీకు తెలుసా? ఒక్క క్షణం వేస్ట్ చేసే ముందు ఆలోచించండి. మీ ఫాదర్ ఏం చేస్తారా? డాక్టర్ సార్. సాఫ్ట్వేర్ సార్. బిజినెస్ సార్. మరి మీ ఫాదర్ రా? మా ఫాదరు చిన్న పని చేస్తారు సార్. అదేంటి? మా ఫాదరు చిన్న ఫార్మర్ సార్. ఏంటి రైతు పని చేస్తాడని చెప్పడానికి అంత సిగ్గెందుకు? ఇప్పుడున్న పిల్లలు మీరు ఏమవుతారంటే అందరూ డాక్టర్, ఇంజనీర్, పోలీస్, టీచర్ అంటారే గాని ఒక్కడు కూడా నేను రైతునవుతానని అనరు. ఎందుకంటే రైతంటే అంత లోకువ. రైతు గొప్పతనం ఏంటో మీకు తెలియదు కాబట్టి అలా అనుకుంటున్నారు. అసలు రైతంటే ఎలా ఉండేవాడో తెలుసా? దేశానికి వెన్నెముక రైతు. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతంటే అన్నదాత. దేశ ప్రగతికి మూలం రైతు. జై కిసాన్ అన్నారు. ఇవన్నీ రైతు గొప్పతనం చెప్పడానికే. ఒక ఉదాహరణగా చెప్పేవాళ్ళు ఒకప్పుడు. అన్ని వేళల లోకానికి అన్నమిచ్చి తల్లిలాగా ఆదుకొను రైతన్న కన్నా లేరు ప్రత్యక్ష దైవాలు వేరులేరు. తెలియలే అట్టి రైతన్న దివ్యగాథ. తెలియలే అట్టి రైతన్న దీనగాథ. ఇదే నా పల్లెటూరు, ఇదే నా తల్లిగారు. మా ఊరి పాడి పంట రాములోరి దీవెనంట. తల్లి గోదావరి నీళ్ళు కడిగే సీతమ్మ పాదాలు. ఊరంతా హాయ్ హాయ్ హాయ్, మనసంతా హాయ్ హాయ్ హాయ్. ఇదే నా పల్లెటూరు, ఇదే నా తల్లిగారు. మా ఊరి పాడి పంట రాములోరి దీవెనంట. దేవి. బావా వస్తున్నా బావా. అదేంటి దేవి ఉత్తన్నం పట్టుకొచ్చావు? ఉన్న కూర అంతా పాపకేసాను, నీకు కారంతో పెట్టాను బావా. ఈ వ్యవసాయ పని అవసరం అంటావా బావా? ఫ్యాక్టరీ పనులకు వెళ్తే 4 డబ్బులు వస్తాయి. ఇక్కడ వడ్లు రావట్లేదు, వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఊరుకోవే, ఈ సంవత్సరాలు వర్షాలు పడితే మన జీవితాలే మారిపోతాయి. దేవి వర్షం పడుతుంది దేవి. ఇంకా మన కష్టాలు తీరిపోయినట్టే. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే. ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే. అణు అణువును మీటే మమతల మౌనం. పద పదమంటే నిలవదు ప్రాణం. ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే. మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే. ఇలా ఆనందంగా ఉండే రైతన్న పరిస్థితి నేడు ఎలా ఉంది? ప్రకృతి కోపానికి విలవిలలాడుతూ
కరువు కాటకాల్లో చిక్కుకొని అధిక వడ్డీ పంట బాగా పండుద్దని బాగా నమ్మకంగా ఉంది దేవి. ఈసారి పండక్కి కొత్త బట్టలు కొనుక్కుందాం. నాన్న నాన్న స్కూల్ యూనిఫామ్ వెనకాల చినిగిపోయింది నాన్న. అందరు ఎక్కిరిస్తున్నారు నాన్న. మరి ఎందుకు తల్లి కొంటున్నావు? ఏం చేయను, చెప్పు కూడా తెగిపోయింది నాన్న. అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా పిన్నిస్ పెట్టి పంపిస్తుంది. అదేమో నా కాలు గుచ్చుకుంటుంది నాన్న. అలా పొలం గట్టు వైపు వెళ్ళి చూద్దాం. మా మంచి నాన్న. ఈసారి పంట పండాక నీకు అన్ని కొత్తయే కొంటా. సరే. మిగిలినదా శోకం, కాలమే కాటు వేసేనా, కళ్ళలో గంగ పొంగేనా, నిన్ను తోడున్న దైవాలే ఏడు ప్రాణాలు తీసేనా, వేదన కాదలు మారవులే. నీకు ఇక చాలే దిక్కు, రా చచ్చిపో. అడగకుండా అమ్మాయినా అన్నం పెట్టదంటారు, కానీ అడగకుండానే అందరు ఆకలి తీరుస్తాడు రైతు. అలాంటి అందరినీ అనాథలు చేసి వెళ్ళిపోతావా? ఇంకా ఆపు, నా బాకి తీర్చి నీ పశువులు తీసుకెళ్ళు. అధికారుల నిర్లక్ష్యంతో పంటకు కనీస మద్దతు ధర రాక మీ ఎడ్లు కావాలంటే వడ్డీ కట్టి తీసుకుపో. అయ్యా అయ్యా అయ్యా, ఎడ్లు లేకపోతే పొలంలో పనులు చేయలేమయ్యా. హలో నాన్న, ఎన్నిసార్లు చెప్పాలి నాన్న కాలేజ్ ఫీజు కట్టాలని? త్వరగా పంపి నాన్న. ఈసారి పంట బాగానే పండిందిరా. మిగతా 3 పట్ల నుంచి ఏం లేదు కానీ ఈసారి బాగానే వస్తాయి అనుకుంటా డబ్బులు. మీరు చెప్పిన రేటుకి ఎవరు కొనరు ఇక్కడ. అమ్మితే అమ్మండి, అదే మీ సాగు మీరు సావండి. ఈ దళారులు మన జీవితాన్ని నాశనం చేస్తున్నారా. సంతేష్, ఎక్కడికి వెళ్తున్నావురా? పొద్దున్నుంచి ఏం తినలేదు కదరా, బాగా ఆకలిగా ఉంది. అటు వెళ్ళి ఏమన్నా తినేసి వస్తారా? నేను వస్తాను నాన్న నీతో. నాతో రాకూడదు, నా తల్లి కదా. ఇక్కడే ఉండు, అమ్మని జాగ్రత్తగా చూసుకో. కడసారిది వీడ్కోలు, కన్నీటితో మార్చేవ్రాలు, అడవి చెట్లను పావురాళ్లను కలలోనైనా కనగలమా? ఆశను సమాధి చేస్తూ, బంధాలను బలి చేస్తూ, ప్రాణాలే విడిచి సాగే పయనమిది. కడసారిది వీడ్కోలు, కన్నీటితో మార్చేవ్రాలు, అడవి చెట్లను పావురాళ్లను కలలోనైనా కనగలమా? ఆశలు సమాధి చేస్తూ, బంధాలను బలి చేస్తూ, ప్రాణాలే విడిచి సాగే పయనమిది. జననీ జన్మభూమి స్వర్గాదపి
వ్యవసాయం చేసి ఏం బాగుపడ్డావు? ఇంత చేసిన ఏముంది అయ్యా? నాన్న లే, నాన్న నాన్న, అమ్మ లే, అమ్మ నాకు కొత్త బట్టలు వద్దు, ఏమి వద్దాం నాన్న. నేనమ్మా, నువ్వైనా చెప్పవా మా నాన్నకి లేవమని? నువ్వంటే మా నాన్నకి చాలా ఇష్టం. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి.